వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే దాదాపుగా 16 నెలల పాలన నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగజ్యోతి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఉన్నారు. మేడం నమస్కారం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది మరి 16 నెలల పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది? ప్రజలకు వాళ్ళు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి, ఎంతవరకు అందుతుంది ఈ గ్రామాలలో? పరమ చెత్తగా ఉంది. అవి ఓపెనింగ్లే తప్పితే ప్రజలకు లబ్ధి చేకూరేది ఎక్కడా కూడా లేదు. తెలంగాణ మొత్తం కూడా నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న చూసినా కూడా పసిబిడ్డలు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి. ప్రసూతి అయినటువంటి వాళ్లకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ ఇస్తే కేసీఆర్ కిట్ ఇవ్వకపోగా పసిపిల్లల్ని చంపేసే విధంగా, మృత శిశువులను ఇది చేసే విధంగా, నార్మల్ డెలివరీలను బలవంత పెట్టి వాళ్ళకు మృత శిశువులు వచ్చేలాగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లనే ఉపాధి హామీ పథకానికి గ్రామీణులలో వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సరైనటువంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు చేసినటువంటి కూలీ పనికి కూడా సరైనటువంటి డబ్బులు కట్టి ఇవ్వడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది కదా, అంటే ఉపాధి హామీ పథకంలో భార్యాభర్తలు 100 రోజులు పూర్తిగా పని చేస్తే వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామన్నది. ఇప్పటికి మరి 15 నెలల పాలన అవుతుంది. మరి అక్కడ ఎవరికైనా అందిందా ఈ రాష్ట్రం? మాది ములుగు నియోజకవర్గం, కొత్తగూడ గంగారం మండలాలు అనేవి మారుమూల ప్రాంతం. నేను నిన్ననే అక్కడ విజిట్ చేసిన, గ్రామాలలో అడిగిన, వాళ్ళు చెప్తా ఉన్నారు, 50 కుటుంబాలు చెప్తా ఉన్నారు, మేము పని చేసినాం, మాకు ఇప్పటివరకు పైసలు రాలేదు, పోయిన సంవత్సరం పైసలు రాలేదు, ఈ సంవత్సరం పైసలు కూడా రాలేదు, ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ సిగ్నల్ ఉండదు, మీలాగా ఇక్కడ సిటీలో అడిగినట్టుగా అక్కడ అడిగే వాళ్ళు ఉండరు. మేమే ప్రతిపక్షాలుగా మేమే అడగాలి, మేమే చెప్పాలి. వెంటనే ఎంపీడీఓ గారు కాల్ చేసి అడిగితే మేడం మేము అది సాల్వ్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పేదేమో షోకులు, హంగులు, ఆర్భాటాలతో మేము ఇంత చేస్తాం అంత చేస్తామని చెప్పి చెప్తారు, కానీ పని దగ్గరికి వచ్చే మాత్రం శూన్యం. ఓకే మేడం, మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు, అంటే అడుగడుగున బీఆర్ఎస్ నాయకులు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు లైచర్ల విషయమే కావచ్చు, రమణపేట విషయమే కావచ్చు, అక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో డప్పూరు విషయంలో, అంటే కొత్త ఇండస్ట్రీలను రానియకుండా ఇక్కడ ముసింగిడ పక్షాలను చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని అడ్డుపడుతుంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణను అభివృద్ధి చేస్తాం, ఇంటింటికి మహిళలకు 2,500 ఇస్తాం, ఇంకోటి అత్తకు 4,500 పెంచుతాం, కోడలికి 2,500 ఇస్తాం అని చెప్పేసి అని అన్నారు. అంటే వీళ్ళకు పథకాలు ఇవ్వడానికి, మహిళలకు పథకాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు, మా దగ్గర పైసలు లేవు, అప్పులైనా ఇట్లా అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వము. ఈరోజు మరి ఫ్యూచర్ సిటీలని, ఏఏ సిటీలనని, మూసీ నది అని ప్రక్షాళన అని చెప్పేసి లక్షల కోట్లు ఖర్చు పెడతాం దాని మీద అని చెప్పేసి అని అంటున్నారు. మింగమెతుకు లేదు, మీసాలకు సంపంగా నూనె ఎక్కడి నుంచి వస్తుంది అని అనేది మా ప్రశ్న. మేడం, ఇప్పుడు ఒక విషయానికి వస్తే ప్రజలకు సన్న బియ్యం కూడా మేము ఇచ్చాము, మా ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాము, మళ్ళీ ఇది గ్యాస్ సబ్సిడీ ఇచ్చాము, కరెంటు కూడా మాఫీ చేసాము, అంటే అన్నీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఎవరు ఏదన్నా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వైపే ఉంటారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రము ప్రజలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం ఎంత చేసినా కానీ ఇక్కడ జరిగే ప్రసక్తి లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? సన్న బియ్యం ఇచ్చిండ్రు, వీళ్ళే పోయి మంత్రులే పోయి తింటున్నారు. ఇచ్చేది 5 కిలోలు, వీళ్ళు 30-40 మంది పోయి తింటున్నారు. ఆ సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారుడికి ఎంత నష్టం అవుతుంది? మరి ఆ నెలంతా ఎట్లా తినాలని వీళ్ళకి ఆలోచన ఉన్నదా? సింపుల్. అంటే వీళ్ళు చేసే పనులు ఇట్లుంటాయి, తెలంగాణ మొత్తంలో ఇట్లానే ఉన్నాయి వాళ్ళు చేసే పనులు. ధన్యవాదాలు. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా మారుమూల ప్రాంతం, అక్కడ ఆదివాసులు ఎక్కువగా ఉండే ప్రాంతం, మళ్ళీ అంటే అన్ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో? ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నిన్నటికి నిన్న మొన్న ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డ ప్రసవిస్తే మృత శిశువుని జన్మించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే, కేవలం వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్కడ స్థానిక మంత్రి నిర్లక్ష్యంతోనే అక్కడ మృత శిశువు జన్మించింది. మృత శిశువు జన్మించిన తర్వాత ఆ మృత శిశువుని పట్టుకొని మా కష్టం ఇది అని చెప్పడానికి వస్తే మంత్రి స్పందించే పరిస్థితి లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల పరిస్థితులు ఉన్నాయి. బ్రిడ్జిలు కడతామన్నారు, బ్రిడ్జిలు లేవు, రోడ్ల పరిస్థితి దారుణం, బస్సులు కూడా సరైనటువంటి సమయానికి రావు, ఏదైనా కూడా అట్లనే ఉన్నది.